బాహుబలి 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 1000 crores గ్రాస్ని క్రాస్ చేసిందంటే నమ్ముతారా? ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఈ మార్క్ని క్రాస్ చేయలేదు. కేవలం హిందీ వర్షన్కే 450 crores కలెక్ట్ చేసిందంటే నమ్ముతారా? తెలుగు నుంచి డబ్ అయిన ఒక సినిమాకి హిందీలో 450 crores వస్తాయని ఎవరైనా నమ్మారా? 10 daysలో పీకే, దంగల్ లాంటి సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ని క్రాస్ చేస్తుందని ఎవరైనా ఊహించారా? ఎవ్వరూ ఊహించుండరు. కానీ బాహుబలి ది కన్క్లూజన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. BBC లాంటి ఇంటర్నేషనల్ ఛానల్స్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అయ్యేలా చేసింది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ మహేష్ బాబు, రజనీకాంత్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ల సైతం అందరూ బాహుబలి ద కన్క్లూజన్ మూవీ పైన ప్రశంసల వర్షం కురిపిస్తుంటే ఆశ్చర్యం, బాలీవుడ్ నుంచి మాత్రం ఏ ఒక్క ఖాన్ కానీ ఏ ఒక్క సూపర్ స్టార్ కానీ రెస్పాండే అవ్వట్లేదు. ఎందుకు? ఇప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే. మరి ఇప్పుడు సౌత్ నుంచి, దట్టు తెలుగు నుంచి ఒక మూవీ చరిత్రను తిరగరాయడం చూసి అసూయపడుతున్నారా? అయ్యుండొచ్చు. ఇక మూవీ కలెక్షన్ల బ్రేక్ డౌన్ విషయానికి వస్తే ఈ సినిమా కేవలం ఇండియాలో 800 crores గ్రాస్ చేసింది అండ్ ఓవర్సీస్లో 200 crores కలెక్ట్ చేసింది అండ్ ఓన్లీ అమెరికాలో 107 crores కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా 100 crores దాటలేకపోయింది. ఇక ఆంధ్ర, తెలంగాణ విషయానికి వస్తే ఈ సినిమా 10 daysలో 200 crores క్రాస్ చేసింది. అంటే 100 crores నుంచి 110 crores మధ్యలో ఉంటుంది ఈ సినిమా షేర్. అండ్ ఇది కేవలం థియేట్రికల్ షేర్ మాత్రమే. 10 daysలో ఇంత షేర్ చేయడం అంటే ఇది నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఇక ఈ సినిమా తమిళ్లో 80 crores గ్రాస్ చేసింది. ఇప్పటి వరకు సూపర్ స్టార్ల సినిమాలకే లైఫ్ టైం కలెక్షన్ ఇది. బట్ బాహుబలి 2 650 స్క్రీన్స్లో రిలీజ్ అయ్యి ఇంత కలెక్షన్ని రాబట్టింది. ఈ సినిమాకి UA సర్టిఫికేట్ రావడంతో ఈ సినిమాకి ట్యాక్స్ మినహాయింపు రాలేదు. అంటే ఈ సినిమా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు కలెక్ట్ అయిన 80 crores-లో 12 crores ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మల్టీప్లెక్స్లో 30% ట్యాక్స్ అండ్ సిటీ బయట సింగిల్ థియేటర్స్లో 12 నుంచి 15% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ మూవీ 12th May లోపే 100 crores గ్రాస్ చేస్తుందని టాక్ నడుస్తుంది. తమిళనాడులో లైఫ్ టైం కలెక్షన్ 120 crores నుంచి 140 crores వరకు ఉండొచ్చని అంచనా. బాహుబలి ది కన్క్లూజన్ కేరళలో ఇప్పటి వరకు 31.5 crores గ్రాస్ చేసింది. అంటే 18 crores నుంచి 20 crores వరకు షేర్ ఉంటుంది. ఇప్పటి వరకు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్ఖేర్ సల్మాన్, నివిన్ పాలీ లాంటి స్టార్స్కి సైతం ఫస్ట్ వీక్లో ఇంత కలెక్షన్ రాలేదు. బాహుబలి 2 ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఆడియన్స్. థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూడడం మానేసిన ఆడియన్స్ అందరూ ఇప్పుడు పిల్లలతో సహా ఈ సినిమాకి వెళ్తున్నారు అండ్ ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఆడపిల్లలు అలాగే చిన్నపిల్లలు ఇప్పటి వరకు ఏ థియేటర్స్లో లేనట్టుగా ఈ సినిమాకి వస్తున్నారు, ఈ సినిమాలో కనిపిస్తున్నారు అని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. మరి ఇప్పట్లో బాహుబలి 2 కలెక్షన్స్ని ఏ సినిమా అయినా క్రాస్ చేస్తుందా అంటే దంగల్ సినిమా చేస్తుందనే అనుకోవాలి. May 5th దంగల్ చైనాలో రిలీజ్ అయింది. అక్కడ మంచి కలెక్షన్స్నే రాబడుతుంది. చైనాలో హాలీవుడ్ మూవీస్కి మంచి మార్కెట్ ఉంది. అక్కడ 40,000 నుంచి 50,000 వరకు స్క్రీన్స్ ఉన్నాయి. మరి దంగల్ సినిమా ఇంకా అక్కడ 50 నుంచి 60 crores కలెక్ట్ చేసే అవకాశం ఉంది. బాహుబలి పార్ట్ 1 చైనాలో రిలీజ్ అయినా కానీ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయింది. మరి అక్కడ ఇంకా మార్కెట్ చేసి జూన్, జూలైలో బాహుబలి 2ని అక్కడ రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బాహుబలి 2 అన్నా సరిగ్గా పర్ఫామ్ చేస్తుందో లేదో, ఎంత కలెక్ట్ చేస్తుందో వెయిట్ చేయాలి. మరి బాహుబలి 2 లైఫ్ టైం గ్రాస్ ఎంత ఉండొచ్చు? 10 daysలో 1000 crores కలెక్ట్ చేసిన ఈ సినిమా మరో 400 crores గ్రాస్ చేస్తుందని అంచనా. మరి ఈ సినిమా చైనాలో కూడా బాగా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా 1500 crores లైఫ్ టైం గ్రాస్ చేస్తుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు బాహుబలి ది కన్క్లూజన్. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.